చేస్తున్నారు. కానీ నేను ఇత్తనాలు కూడా వేశాను. ఇలా వట్టి తినడం కూడా నాకు చాలా ఇష్టం. చూడండి ఎంత మెత్తగా మగ్గిపోయిందో. చింత ఇత్తనాలు పడేయకుండా తొక్కులో వేసుకొని నేను తొక్కు చేసుకోండి. ఎందుకంటే మోకాలు నొప్పులు రావు, ఎముకలకి చాలా మంచిది. ఈ చిట్కా తెలుసుకోండి, మోకాలు నొప్పులు రావు. మెయిన్ 30 years నుండి మోకాలు నొప్పులు అంటున్నారు ఇప్పుడు ఈ జనరేషన్లో తిండిని బట్టి. చూడండి చింతకు పచ్చళ్ళలోకి కాంబినేషన్ గుంత పొంగనాలు, జొన్నలు, రాజ్మా, మినపప్పు బాగా వేసి చేశాను. హెల్త్కి చాలా మంచిది. ఈ రోజుల్లో అంతా మందులు తిండి కదా, ఇలా కొంచెం హై ప్రోటీన్ ఉన్నాయి చేసుకుంటే పిల్లలు కూడా ముందు రోజుల్లో అన్హెల్దీ బారిన పడకుండా ఉంటారు. ఇలా చేసుకోండి, ఓకేనా అండి. పుదీనా వాడుకోవడం వల్ల గ్యాస్ ట్రబుల్కి కూడా చాలా మంచిది, అరుగుదలకి చాలా మంచిది. చూడండి చింతకు ఆకుకూర, పచ్చిమిర్చి, టమాటా అన్నీ వేసాను. సూపర్గా ఉంటుంది. ఇది చల్లారినాక మిక్సీ పట్టి తాలింపు వేసేటప్పుడు వీడియో పెడతా. చూడండి మిక్సీ పట్టుకొని వచ్చాను. చింతకు వెల్లుల్లి వేస్తున్నాను. తాలింపు గింజలు వేస్తున్నాను. కొంచెం సరిపడా పసుపు వేస్తున్నాను. ఎండుమిర్చి 2 చిన్న ముక్కలు చేసి వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది, ఒళ్ళు తేడా చేయకుండా ఉంటుంది. ఇలా పచ్చళ్ళు చూడండి చింతకు పచ్చళ్ళలోకి కాంబినేషన్ గుంత పొంగనాలు, జొన్నలు, రాజ్మా, మినపప్పు బాగా వేసి చేశాను. హెల్త్కి చాలా మంచిది, అన్హెల్దీ బారిన పడకుండా ఉంటారు. ఇలా చేసుకోండి, ఓకేనా అండి.